రాజకీయ నాయకుడు రాజకీయంగానే ఆలోచిస్తారు, తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసమే ఆలోచిస్తారు. సరే, రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆలోచించారు, లేదా తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళు అయితే ఆ పార్టీ కోసం ఆలోచిస్తారు. ఒకప్పుడు కేసీనేని లాంటి నాని లాంటి వాళ్ళు వ్యతిరేకంగా ఆలోచించినవి ఉంటాయి. అయితే ఇప్పుడు నాయుడు గారు అయితే రాజకీయ నాయకుడు కాదు, టీవీ5 నాయుడు గారు ఇప్పుడు టీటీడీ నాయుడు గారు అయ్యారు. ఆయన మామూలుగా పెద్దరికంగా ఒక ఛానల్ అధినేతగా కాబట్టి అన్ని పార్టీలతో స్నేహ సంబంధాలు నడుపుతారు. అదే సందర్భంలో బాధ్యతగా తన పని తను చేసుకుపోతుంటారు. అందులో భాగంగానే ఆయన టీటీడీ చైర్మన్ పదవిని స్వీకరించారు. అయితే ఆయన తాజాగా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు అటు హరీష్ రావుని కలవటము, టీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది నాయకుల్ని కలవటం, కాంగ్రెస్ సంబంధించిన అక్కడ నాయకులు వీళ్ళని కలుస్తూ ఉన్నారు. వాళ్ళతో ఈ అభినందనలు లేదా తను కలిసినటువంటి సందర్భం వాళ్ళని ఆ ఫోటోలు అవి చేస్తున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి ఆనాడు జగన్కి జట్టు కట్టిందని టీఆర్ఎస్ మీద కూడా శత్రుత్వం పెంచుకుని ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లేసి మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించామని కూడా నమ్ముతారు. వాస్తవానికైతే వాళ్ళు ఓట్లేసినటువంటి హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది. మిగతా పల్లె ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలవడానికి తామే కారణమని కూడా భావిస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు నాయుడు గారి మీద కొన్ని ట్వీట్లు ఇదేంటి అసలు అట్లాంటి వాళ్ళతో ఎట్లా కలుస్తారని పెడుతుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు పాజిటివ్గా స్పందించే వాళ్ళు మాత్రం టీటీడీ బోర్డు హిందువులందరికీ ఆయన ఏదో కొందరిని కలిశారనో కలవలేదనో తప్పొప్పులైపోవు. మన జోడులో నుండి చూస్తూ ఆయన నడవడికి ఎలా ఉండాలో మనం నిర్దేశించలేము. హైదరాబాద్ వదిలి తిరుపతిలో ఉండడం ప్రారంభించాక ఇవన్నీ సర్దుకుంటే వెంకటేశ్వరుడి కలియుగ వైకుంఠంలో గతంలో జరిగిన అనాచారాలు అస్తవ్యస్తాలను సరిదిద్దవలసిన బాధ్యత ఆయన మీదనే ఉంది. అది ఎలా సాధిస్తారో వేచి చూద్దాం, కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వద్దు అన్నటువంటిది హితబోధ కూడా చేస్తున్నారు.